ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మే నెల 22వ తారీఖు 2026 శుక్రవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్నా. ఈ దిన మన ధ్యానాంశము ఏమడిగినాను దేవుని వాక్యం చదువుకుందామండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. యేసు ప్రభువు ఈ రీతిగా సెలవిచ్చారు, నా నామమును మీరు నన్ను ఏమి అడిగినానో నేను చేతును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుని ద్వారా మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మాకు దయచేసి తెలియజేయండి. మీకోసం మేము భారంతో ప్రార్థన చేయగలం. దేని బిడ్డ, ఈ వాగ్దానం ఎంత విశాలమైన వాగ్దానం అండి. ఏమి అడిగినాను అని వాక్యంలో ఉంది. అది పెద్దదైనా చిన్నదైనా మన అవసరాలు ఏమి అడిగినాను అనే మాటలోనే తీర్చబడతాయి. కనుక మనము మన ప్రాణంతో స్వేచ్ఛగా వచ్చి దేవుని కృపాసనం దగ్గర నిలబడాలి. ప్రభువు మనతో చెప్పిన మాట జాగ్రత్తగా ఆలకించాలి. నీ నోరు మాగుగా తెరువుము, నేను దాన్ని నింపేదను. ఎంత జ్ఞాన సహితమైన వాగ్దానం ఉంది ఇది. మనం ఎప్పుడు నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపేదని అంటాడు. ఎంత జ్ఞాన సహితమైన వాగ్దానం ఇదండి. మనం ఎప్పుడు యేసు ప్రభు నామమును అడగాలి. అది మనం ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో అది ఆయనను గణపరుస్తుంది. మనం నిత్యము విజ్ఞాపన చేస్తూనే ఉండాలి. అయితే దేవునితో మనకున్న సన్నిహితమైన సంబంధాన్ని అనుసరించి ఆయన కృపను మనం అనుభవించే పరిమాణాన్ని అనుసరించి అప్పుడప్పుడు కొన్ని విషయాలను మనం అడగకుండా ఊరుకుంటాం. అంటే మన ప్రార్థనలు కొన్ని బయటకు రాకుండా మరుగున ఉండిపోతాయన్నమాట. అలాంటి సమయంలో కూడా యేసు ప్రభు నామమును ఎప్పట్లాగే కృపాసింహాసనం ముందు శక్తివంతంగా పనిచేస్తూ మనం ఎలాంటి సందేహం లేకుండా సంపూర్ణ నిశ్చయతతో ప్రార్థించడానికి సహాయం చేస్తుంది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నా యందు విశ్వాసం ఉంచువాడు నేను క్రియలను తాను చేయను, నేను తండ్రి వద్దకు గొడుచున్నానని 12వ వచనంలో ప్రభువారు చెప్పాడు. 13వ వచనంలో నా నామమును మీరు ఏమి అడిగినాను తండ్రి కుమారుని యందు మహింపరచబడ్డట్లు నేను దాని చేతును అంటాడు. 14వ వచనంలో నా నామమును మీరు ఏమి అడిగినాను నేను దాని చేతును. యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, నేను శరీరీతిగా వెళ్ళిపోయినా నా పని ఆగదు, మీ ప్రార్థన ద్వారా పని కొనసాగిస్తారు, నేను మీ ద్వారా పని చేస్తానని చెప్తున్నాడు. రెండవదిగా నా నామమును అడుగుట అంటే ఏంటి? నా నామమును అనేది కీలకం. చివరిలో యేసుప్రభు నామమును ఆమేనని చేర్చడమే కాదు, బైబిల్లో పేరు అంటే ఆ వ్యక్తి యొక్క అధికారం, స్వభావం, ఉద్దేశం. నా నామమును అడుగుట అంటే ఆయన అధికారంతో అడుగుట. రాయబారి రాజు పేరుతో మాట్లాడినప్పుడు మనం యేసుప్రభు నీతి మీద ఆధారపడి వస్తాం, మన నీతి మీద కాదు. ఆయన స్వభావం తగినట్లుగా అడుగుట. యేసుప్రభు పరిశుద్ధుడు, ప్రేమ గలవాడు, దయగలవాడు. ఆయన చిత్తానికి విరుద్ధమైన దాన్ని నా నామమును అడగలేమని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14 చూస్తున్నాం. ఆయన ఉద్దేశం కోసం అడుగుట. లక్ష్యం మన సుఖం కాదు, ఆయన మహిమ. 13వ వచనంలో చూడండి, తండ్రి కుమారుని యందు మహింపరచబడినట్లు. కాబట్టి ఏమి అడిగినాను అంటే నా మనసు వచ్చిన కోరికలన్నీ కాదు, నా నామానికి చిత్తానికి సరిపోయేవన్నీ అని అర్థం. నా నామమున ఏమి అడిగినా నేను చేతునని కొన్ని ప్రాచీన ప్రతుల్లో నన్ను అడిగినాను అని ఉంది. అర్థం ఏమిటంటే యేసుప్రభు స్వయంగా ప్రార్థనకు స్పందిస్తాడు. ఆయన మనకు దూరంగా లేడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 23-24 వచనాలు తండ్రి కూడా యేసుప్రభు నామమున అడగమంటాడు. దేవుని స్తోత్రం. కనుక ఈ ప్రభువారు మనకి ఇచ్చిన వాగ్దానం, నేను దేన్నైనా చేస్తానంటాడు. యేసుప్రభు నామమున తన చిత్తాన్ని తగినట్టుగా జరిగే ప్రార్థనకు స్పందించి కార్యం చేస్తానని వాగ్దానం చేస్తాడు. ఇది మంత్రం కాదు, సంబంధం కాదు. శిష్యుల తర్వాత ధైర్యంగా సువార్త ప్రకటించడానికి ప్రార్థించారు. దేవుడు కదిలాడు. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 29-31 వచనం చదవండి. కనుక దేవుని బిడ్డలారా, మనం స్వేచ్ఛగా దేవుని కృపాసనం దగ్గరికి నిలబడి ప్రభు మీతో చెప్పిన మాట జాగ్రత్తగా ఆలోచించండి. ఎంత జ్ఞాన సహితమైన వాగ్దానం. మనం ఎప్పుడు యేసుప్రభు నామమును అడగాలి. అది మనం ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో అది ఆయన గణపరుస్తుంది. మనం నిత్యము విజ్ఞాపన చేస్తూనే ఉండాలి. అయితే దేవునితో మనకున్న సన్నిహితమైన సంబంధాన్ని అనుసరించి ఆయన కృపను మనం అనుభవించే పరిమాణాన్ని అనుసరించి అప్పుడప్పుడు కొన్ని విషయాలు మనం అడగకుండా ఊరుకుంటాం. అంటే మన ప్రార్థనలు కొన్ని బయటకు రాకుండా మరుగున ఉండిపోతాయి అన్నమాట. అలాంటి సమయంలో కూడా యేసుప్రభు నామమును ఎప్పటిలాగే కృపాసింహాసనం మీద శక్తివంతంగా పనిచేస్తూ మనం ఎలాంటి సందేహం లేకుండా సంపూర్ణ నిశ్చయతో ప్రార్థించడానికి సహాయం చేస్తుంది. ఎంత చక్కని ఉపదేశానుసారమైన ప్రార్థన ఇదండి.
క్రీస్తు ప్రభు హస్తం నుండి రానిది, ఆయన ఆమోద ముద్ర లేనిది నేను అడగను. నా స్వార్థపూరితమైన పూరితమైన లేఖ నా సొంత చిత్తానుసరించిన విజ్ఞాపన చేయడానికి నేను యేసు నామమును నేను ఉపయోగించను. అంత సాహసం నేను చేయను. యేసుప్రభు నా స్థానంలో అంటే ఎలాంటి ప్రార్థన చేస్తాడో కేవలం అలాంటి ప్రార్థన చేయడానికి మాత్రమే యేసునామం నేను ఉపయోగిస్తాను. యేసునామను ప్రార్థించిన అధికారం పొందడం అనేది ఎంత గొప్ప ఘనత పొందడమో. కనుక దేవుని బిడ్డ, ఈ సమయంలో ఏ అవస్థతో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ వ్యాధిలో, ఏ సమస్యలలో ధైర్యంగా యేసుప్రభు నామంలో మరి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా యేసుప్రభు ఆమోదించే వాటిని నేను అడుగుతున్నానా? నా ప్రతి అవసరత ఆయన ముద్ర వేసే ధైర్యంగా చేయగలుగుతున్నామా? ఆయన ముద్ర వేసి మనం అడిగిన అన్నీ కూడా తప్పకుండా ప్రభు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. కనుక ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయన శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటాన్ని బిడ్డకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించండి. రోగులేని బిడ్డ పని ప్రత్యేక కృప చూపించండి. ఇప్పుడే కలవరి శిరో రక్త ప్రవాహాన్ని శిరస్సు మొత్తం పాదములకు ఆయన ప్రవహింపజేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. ఈ దినమంతటా నీ బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధాన కీడు నుండి, దృష్టి నుంచి, ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాగారంతా మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.